సో, తన దగ్గర చాలా వరకి విషయాలు అంటే గత పాలనలో అంటే గత 5 సంవత్సరాల్లో ఏవేవైతే జరిగాయి, ఏంటి అనేది తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని జెప్పేసి తను అనేక ఛానెల్స్‌లలో అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అయితే ఈరోజు మరి ఈ మనకు కూడా తన దగ్గర ఉన్న ఒక సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజైతే మనకి జూమ్ కాల్‌లో అయితే వచ్చారు. సో, తనెవరో కాదు మన జడ్జి రామకృష్ణ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక టాపిక్ చాలా హాట్ టాపిక్‌గా ఉంది. విజయసాయి రెడ్డి ఇంకా శాంతి టాపిక్ అయితే చాలా అంటే ఒక అన్ని ఛానెల్స్‌లలో చాలా వరకు వస్తుంది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. అసలు ఈ విజయసాయి రెడ్డి, శాంతి కథ అసలు ఏంటంటారు? మీరు చెప్పారు. మీ దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి అని జెప్పేసి అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉందని జెప్పేసి అయితే మీరు చెప్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది సార్ అసలు? హ్మ్. సమాజంలో ప్రతి ఒక్కటి పబ్లిక్ అయినప్పుడు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పేవాళ్ళు పబ్లికే. అది నీ ఇంటి హ్మ్. వ్యవహారం కాదు. మీ 4 గోడల మధ్య వ్యవహారం కాదు. 4 గోడల మధ్య నుంచి బయటొచ్చింది. ఇక్కడ రైట్. అందరూ అడగొచ్చు. ఏమందరూ పతివ్రతలా? అందరూ గూడా పతీతలా? అని చాలా మంది నాకు ఫోన్లు చేసి కొంతమంది అడిగారు. హ్మ్. హ్మ్. నేను ఒకటే సమాధానం చెప్పాను. నువ్వు పతివ్రత గాదు, నేను పతివ్రత కాదు అని అనుకున్నంత వరకు ఓకే. కానీ ఒక్కసారి మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నప్పుడు, మన విషయం ప్రజల్లోకొచ్చినప్పుడు, హ్మ్. మనము దానికి వివరణ ఇచ్చుకోవాలి. దాని నుంచి నిర్దోషిత్వాన్ని మనము పొందాలి. రైట్. అది పక్కన పడేసి, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసము? హ్మ్. ఇది ఇష్యూ మేడం ఇక్కడ. ఇక్కడ కావాల్సింది ఈ యొక్క ఎపిసోడ్‌లో ప్రజలు గాని, మీడియా గాని, ప్రభుత్వం గాని పట్టించుకోవాల్సింది అవినీతి గురించే. రైట్. కానీ వారం రోజులవుతోంది. వారం రోజులవుతోంది. ఎండోమెంట్ కమిషనర్ నుంచి ఒక్క వివరణ రాలేదు. అవును సార్. అసలు ఆ ₹1,00,00,000 బ్యాగులన్నవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ అవుతుంటే అంత క్యాషు ఎక్కడ కూడా ఎవరు కూడా చెక్ చేయని చూడలేదు. పరిస్థితి. హ్మ్. ఎక్కడ ఎవరు చూడలేదండి. ఇన్ని ఒకటి చెప్తున్నానండి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి సప్లై అవుతోందని హ్మ్. ప్రతి చోట చెక్ పోస్ట్‌లు ఉన్నాయా లేదండి? హ్మ్. ఏ చెక్ పోస్ట్‌లో ఎందుకు ఈ కారు ఆపలేదు? రైట్. ఎందుకు ఆపలేదు? హ్మ్. ఎందుకు ఆ బ్యాగులు జిప్ ఇప్పి చూడలేదు? అన్ని నోట్ల కట్లతో ఎళ్తున్నటువంటి బ్యాగ్‌ని. రైట్. చిన్న ప్రయాణికుడు బస్సులో వెళ్తుంటే అండి మేము, మా బ్యాగులన్నీ పైనుంచి దించేసి, ఆ జిప్ తీసి, ఈ జిప్ తీసి పోలీసు వాళ్ళు అంత హంగామా చేసి చెక్ చేస్తారే మా కార్‌లన్నీ ఆపి. మరి ఈ కార్‌లో కోట్ల రూపాయల సంచులు వెళ్తుంటే, ఆ విధంగా ఎన్ని గంజాయి కట్టల్ని హైదరాబాద్ సప్లై చేసుంటారు ఈ వైసీపీ నాయకులు హ్మ్. వైజాగ్ నుంచి? మరి ఇవన్నీ కూడా లాచెస్ కాదా? ల్యాప్స్ కాదా? ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, అవును సార్. ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్, ఆన్ ది పార్ట్ హ్మ్. ఆఫ్ ది విజిలెన్స్. వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఒకటే అండి. ఎక్కడైనా నేరం జరిగిందన్న మాట వార్తల్లోకొచ్చినా సీఆర్‌పీసీ ప్రకారం హ్మ్. కోర్టులు గూడా సుమోటోతో తీసుకోవచ్చు. హ్మ్. పేపర్ క్లిప్పింగ్ పక్కన పెట్టుకొని. పోలీస్ ఆఫీసర్ గూడా ఆ జ్యూరిడిక్షన్‌లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గూడా సుమోటోతో తీసుకోవచ్చు. ఇక్కడ 2 స్టేట్‌లు ఇన్వాల్వ్ అయ్యాయి. హ్మ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అవును సార్. 2 స్టేట్‌కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్‌లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ కట్టకూడదండి ఒక కేసు? జీరో ఎఫ్ఐఆర్. హ్మ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి గదా! రైట్. కానీ ఇంతవరకు అటువంటి ఒక మూవ్ జరుగుతోందని గాని, ఏదైనా ఒక సంకేతం గూడా ఇంతవరకు మాకు రావట్లేదు. హ్మ్. ఇది ఇప్పుడు మనం బాధపడవలసినటువంటి అంశం. అంటే వైసీపీ గవర్నమెంటే రన్ అవుతోందా? హ్మ్. కూటమి ప్రభుత్వం పనిచేస్తోందా? ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? హ్మ్. విజయసాయి రెడ్డి ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీనా? హ్మ్. జనసేన ఎంపీనా? బీజేపీ ఎంపీనా? ఓడిపోయిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీనా? హ్మ్. ఎందుకు అతనికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? రైట్. ఎందుకు ఈ విషయాన్ని అవినీతి కోణంలో విచారణ చేయట్లేదు? హ్మ్. ఇవన్నీ ప్రజలకు తెలియాలి గదండీ! ఖచ్చితంగా సార్.
అది ఇది ఇప్పటివరకు అంటే ఇది ఇప్పుడే తేలుస్తదా? అంటే దీనికి ఒక కొలిక్కి వస్తదా? రాదా? అనేది ఇంకా టైం పట్టుద్దా? అసలు ఎలా ఉంటది సార్? ఈ కథకి అసలు ముగింపు అనేది ఉంటదంటారా? ఉండదంటారా అసలు? ఈ కథకి ముగింపు కాదు కదా! ప్రారంభమే కాలేదు. ప్రారంభమే కాలేదు. ఇంక ముగింపు ఎక్కడి నుంచి వస్తది? హ్మ్. ఇక్కడ ప్రారంభం అన్నది ఏ రూపంలో ప్రారంభమవుతుందో చూడాలి. ఇక్కడ రైట్ ప్రెస్ సార్. మీట్‌లు పెట్టుకున్న భార్యాభర్తలా? ప్రెస్ మీట్ హ్మ్. పెట్టుకున్న భార్యాభర్తలా? లేకపోతే మధ్యలోకొచ్చినటువంటి విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డా? హ్మ్. ఒకటి గమనించాలి. నేను మదన్ మోహన్‌ని కూడా ఒక క్వెషన్ అడగదలుచుకున్నా. రైట్ సార్. మీరు కోరుకుంటున్నదేంటి? ఈ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలని మీరు కోరుకుంటున్నారు. హ్మ్. నా బిడ్డ కాదు అని మీరు కోరుకుంటున్నారు. ఆ ప్రశ్న ఎక్కడ? ఎవరినేయాలి? హ్మ్. మరి ఎందుకు ఆయన మీడియా రూపంలో ఈ విధమైనటువంటి ఒక క్రియేట్ చేశారు? ఎవరిని టార్గెట్ చేసి చేశారు? ఎవరిని ఇరుక్కున పెట్టాలని ప్రయత్నం చేశారు? నీ బిడ్డ నువ్వు తండ్రి కాదని ఆమె చెప్పేసింది. హ్మ్. నువ్వు తండ్రివి కాదయ్యా! నీకు పుట్టలేదని ఆమె చెప్పేసింది. ఇంక హ్మ్. తేల్చాల్సింది ఏముందక్కడ? విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డ అని నువ్వు తేల్చాలనుకున్నావనుకో, నువ్వు క్రిమినల్ కేస్ ఏసుకోవాలి. హ్మ్. నేను లేనప్పుడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి అడల్టరీ కింద ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము నువ్వు కోర్టును ఆశ్రయించాలి. కోర్టులో పిటిషన్ ఏసుకున్న తర్వాత మీడియాకి రావాలి. రైట్ సార్. కోర్టును అప్రోచ్ కాకనే ఇప్పుడు మీడియాకొచ్చావు. ఇక్కడ లీగల్‌గా చాలా ఇబ్బందులొస్తాయి. హ్మ్. ఏంటి? ఇప్పుడు ఆయన మీడియా సమావేశం పెట్టి కోర్టు మెట్లెక్కాడనుకోండి. ఇది హ్మ్. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్‌లో ఉంది కాబట్టి, కోర్టులో విచారణ ఎలా జరుగుతది? అది చట్ట ప్రకారము ఒక నిష్పక్షపాతంగా జరగడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ మైండ్స్ లేకుండా జరగడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. దీన్ని బేస్ చేసుకొని జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రకరకాలైనటువంటి అభిప్రాయాలు జడ్జిలు వ్యక్తపరుస్తారు. రైట్ సార్. అటువంటప్పుడు ఆ కేసులను కొట్టివేయబడతాయి గానీ, ఆ కోర్టులో శిక్ష వేసేయడానికి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. హ్మ్. విజయసాయి రెడ్డి తప్పించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం అవుతాది. రైట్ సార్. అంటే ఇప్పుడు లా చదువుకున్నారు ఆయన. నేను గోల్డ్ మెడలిస్ట్ అంటున్నాడండి లాలో. హ్మ్. నేను లా చదివానండి. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్ అంటున్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా చట్టాన్ని అమలులోకి తీసుకురావాలి? ఏ విధంగా కంప్లెయింట్‌ను ప్రాసెస్ చేయాలి? ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం కోర్టు ద్వారా తెచ్చుకోవాలనే విషయాన్ని పూర్తిగా పక్కన బెట్టి, మీడియా ట్రయల్ చేయడానికి, మీడియాలో విచారణను చేయడానికి, మీడియాలో జడ్జీలను కూర్చోబెట్టి తీర్పులు చెప్పే విధంగా, ఈరోజు మీరు నేను దీన్ని డిసైడ్ చేసే విధంగా, ఈరోజు ఈ విధంగా తీసుకొచ్చారు. రైట్ కానీ సార్. ఇందులో వాళ్ళ ఉద్దేశ్యం కూడా, ఆ ఉద్దేశాన్ని కూడా ప్రజలు గమనించాలి. శిక్ష పడాలి విజయసాయిరెడ్డి తప్పు చేసినాడు అనుకుంటే, ఆ శిక్ష పడే విధంగా ఒక ప్రణాళికను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ రైట్. విజయసాయిరెడ్డికి శిక్ష పడే